బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మగా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ ఏడాది ఆశ్వయుజ శుద్ధ అష్టమి, దుర్గాష్టమి తిథి సోమ మంగళవారాల్లో ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో సోమవారం, మరికొన్ని చోట్ల మంగళవారం సద్దుల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లెంలో గుమ్మడి ఆకులు, రంగుల దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకు ఆటపాటలతో అమ్మవారిని కొలిచి బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మను పేర్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. దేశంలో పూలతో చేసుకునే పండుగ, ప్రకృతి దేవతగా పూజించే పండుగ మన బతుకమ్మ అని, చెట్టును, పుట్టను, పూలను, ప్రకృతిని ప్రేమించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్లో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. తంగేడు పూలు, గునుగు పూలు, బంతి, చామంతులతో బతుకమ్మను పేర్చి నృత్యాలు చేస్తూ సందడిగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక విశిష్టతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు.